హెచ్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హైదరాబాద్ లో మళ్లీ తుపాకుల మోత. రష్యా వినూత్న ఆఫర్, బిడ్డలను కంటే 92,000. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖ ఉన్నతాధికారులతో సీఎం దాదాపు 4 గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదాయం పెంచేందుకు వీలైనన్ని సంస్కరణలు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు ఆదాయం రావాలంటే ఆయా శాఖలు లక్ష్యాలు నిర్దేశించుకొని పనిచేయాలని స్పష్టం చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరగాలని, పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను రూపొందించుకొని ఆ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఆదాయం వచ్చే వనరులపై, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని స్పష్టం చేశారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన వార్షిక లక్ష్యాలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే నెల లక్ష్యాలను నిర్దేశించుకుని రాబడి సాధించాలన్నారు. ఇకపై ప్రతి నెల మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్షిస్తానని, ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు. 2015లో ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలోని నైని బొగ్గుగని సింగరేణికి కేటాయించారు. ఈ బొగ్గుగని ప్రారంభం సజావుగా నిర్వహించేందుకు సహకరించవలసిందిగా కోరేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు శుక్రవారం ఉదయం ఒడిశాకు బయలుదేరారు. నైని బొగ్గుగని కేటాయింపు, వివిధ రకాల అనుమతులు, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై ఇవాళ ఒడిశా సీఎంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చించనున్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ జీఓఐ ఒడిశాలోని అంగుల్ జిల్లాలో నైని బొగ్గు గనిని 2015 సంవత్సరంలో సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్కి కేటాయించింది. నైని బొగ్గు గని గరిష్ట స్థాయి సామర్థ్యం 10 MTPAS, CCL 51:49 ఈక్విటీ ప్రతిపాదికన తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం సంయుక్తంగా యాజమాన్యంలో ఉంది. ప్రస్తుతం SCCL తెలంగాణ 39 బొగ్గు గనులను 2x600 MV పవర్ ప్లాంటులను నిర్వహిస్తోంది. SCCL దేశంలోని మొత్తం బొగ్గు అవసరాలను 7.50% తీరుస్తోంది. నైని ప్రాజెక్టు గ్రౌండింగ్ కోసం అవసరమైన అన్ని అనుమతులు మార్చి 23 నాటికి వచ్చాయి. ఇటీవల ప్రస్తుత ప్రభుత్వ మద్దతుతో రాష్ట్ర అటవీ శాఖ వారు 4/7/2024 నాటి లెక్క ప్రకారం అటవీ భూమిని SCCLకి అప్పగించారు. ఈ విషయంలో తక్షణం చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఒడిశా సీఎం తన దేశంలో సంతానోత్పత్తిని పెంపొందించుకునేందుకు రష్యా పలు చర్యలు చేపడుతోంది. దానిలో భాగంగానే దేశ వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియా అధికారులు ఒక వినూత్న ఆఫర్ను ప్రకటించారు. స్థానిక యూనివర్సిటీ కాలేజీలో చదివే 25 లోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డను కంటే వారికి 92,000 బహుమతిగా ఇస్తామంటూ ప్రకటించారు. కాగా దేశంలో సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ప్రవేశపెట్టే ఈ స్కీమ్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఇప్పటికే రష్యా దాని రీజియన్ ప్రాంతాలు జనాల రేటును పెంచడానికి పలు చర్యలు చేపట్టింది. ఇటీవల ఉక్రెయిన్తో యుద్ధంతో రష్యాలోని పలువురు యువకులు మరణించగా బలవంతంగా సైన్యంలోనికి తీసుకుంటున్నారన్న భయంతో చాలా మంది దేశాలను వదిలి పారిపోయారు. మాస్కో టైమ్స్ కథనం ప్రకారం ఇప్పటికే దేశంలో గర్భ నిరోధక సాధనాలైన కండోమ్స్, మాత్రలు వంటి వాటిపై సర్కార్ నిషేధం విధించింది. అయితే ప్రతి రష్యా మహిళ 8 మందికి జన్మనివ్వాలని గతేడాది డిసెంబర్లో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మన జాతి సమూలములో చాలా మంది 4, 5 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో పెద్ద కుటుంబాలను కలిగి ఉన్న సాంప్రదాయం ఉంది. రష్యన్ కుటుంబాలు, మా అమ్మమ్మలు, ముత్తాతలు చాలా మంది 7, 8 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చారని మాస్కోలో జరిగిన ప్రపంచ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్లో ప్రసంగిస్తూ పుతిన్ అన్నారు. ఈ నెల 16వ తేదీన కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
బదిలీల ప్రక్రియ ఉన్నతాధికారుల బదిలీలు పూర్తయిన నేపథ్యంలో సమావేశమవుతారు. ఈ నెల 16న సచివాలయంలో కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు సమావేశం కానున్నారు. ప్రజాపాలన, ధరణి సమస్యలు, వ్యవసాయ కాలానుగుణంగా పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, ల్యాండ్ అండ్ ఆర్డర్, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, మాదక ద్రవ్యాలు వ్యతిరేక ప్రచారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా సిపిలు, ఎస్పీలు సంబంధిత సమాచారంతో సమావేశానికి హాజరు కావాలి. హైదరాబాద్ నగరంలో తుపాకుల మోత మళ్లీ కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి ఈ కాల్పులు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దుండగులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఓ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అతన్ని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా పోలీసులపై గొడ్డలతో దాడికి యత్నించారు. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యారు. అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారంతా దోపిడీ దొంగలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మానవ మనుగడకు చెట్లు జీవనాధారమని కానపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొచ్చు పటేల్ అన్నారు. గుంటూరులో కేబీ కాంప్లెక్స్ లో గల తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెట్లతోనే మానవ జీవనం ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రపంచంలో వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూ కాలుష్యం జరగడానికి మనిషే కారణమని, తన సొంత స్వలాభం కోసం చెట్లు నరికి వేస్తున్నాడని అన్నారు. కావున యథేచ్ఛగా చెట్లను నరకకూడదని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పేర్కొన్నారు. విద్యార్థులు పట్టుదలతో కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, చదువును మధ్యలో ఆపకూడదని విద్యార్థులకు సూచించారు. పట్టుదల, కసితో చదివితే ఏదైనా సాధించవచ్చునని పేర్కొన్నారు. గొప్ప లక్ష్యాలను పెట్టుకుని ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు కావాలని అన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగాలలో రాణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తోందని, త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. సందర్భంగా ఉపాధ్యాయులు సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ లో మళ్లీ తుపాకుల మోత. రష్యా వినూత్న ఆఫర్, బిడ్డలను కంటే 92,000. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. సెలవు, నమస్తే.